హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోని ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల కోసం చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు ఎండి గారు అప్రూవల్ తర్వాత కూడా బెనిఫిషియరీ అకౌంట్లోకి డబ్బులు క్రెడిట్ కావు. దానికి కారణం బెనిఫిషియరీ ఆధార్కి బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్ కాకపోవడం కారణం కావచ్చు. దాన్ని చెక్ చేసుకోవడానికి గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఎన్పిసిఐ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఒక లింక్ కనిపిస్తుంది, ఎన్పిసిఐ వాళ్ళకు సంబంధించింది. దాన్ని క్లిక్ చేయండి. మీకు సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కస్టమర్ ఆప్షన్ని క్లిక్ చేయండి. కింద ఉన్న ఆప్షన్లలో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఆధార్ సీడింగ్ అంటే మ్యాపింగ్ చేయడం, రీసీడింగ్ అంటే బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్ లేకుండా చేయడం, ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ అంటే అసలు ఏదైనా బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్ అయి ఉందా లేదా అని, ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ అంటే ఇంతకుముందు ఎన్నిసార్లు మనం ఏదైనా అకౌంట్ మ్యాప్ చేసాము, తీసేసాము, అలాంటి వివరాలు. దీనికోసం ఇక్కడ బాక్సెస్లో నా ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. చెక్ స్టేటస్ అనేది క్లిక్ చేస్తే నా ఆధార్కి లింక్ ఉన్న ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. కన్ఫర్మ్ అనే దాన్ని క్లిక్ చేశాను. ఇక్కడ నాకు ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ కనిపిస్తుంది. నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ మాత్రం దీనికి లింక్ అయి ఉన్నట్టుగా తెలుస్తుంది. సో నేను కనుక ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుని అయినట్లయితే నాకు స్టేట్ బ్యాంక్కి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇంకో విధంగా కూడా మనం ఎన్పిసిఐ ఆధార్ సీడింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. దానికి సెర్చ్ ఇంజన్లో బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని సెర్చ్ చేయాలి. ఇక్కడ మనకు ఒక సైట్ కనిపిస్తుంది, ఉడై బ్యాంక్ సీడింగ్ స్టేటస్. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అడుగుతుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నా ఆధార్ నెంబర్ ఇచ్చాను. క్యాప్చా ఎలా ఉందో అలాగే ఎంటర్ చేశాను. నా ఆధార్కి లింక్ ఉన్న ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ లాగిన్ క్లిక్ చేశాను. ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. డౌన్లోడ్ ఆధార్, అడ్రస్ చేంజ్. దీంట్లో బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనే దాన్ని క్లిక్ చేయాలండి. క్లిక్ చేశాక నా ఆధార్ సీడింగ్ స్టేటస్ ఈ విధంగా కనిపిస్తుంది. నా ఆధార్కి స్టేట్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉంది, అది యాక్టివ్గా ఉంది. అది ఎప్పుడు లాస్ట్ టైం అప్డేట్ చేసింది అంటే 2025 10వ నెలలో నేను అకౌంట్ చేంజ్ చేశాను, హెచ్డిఎఫ్సి నుంచి స్టేట్ బ్యాంక్కి. సో యూఎస్, ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.